వీళ్ళు చెప్పుడేమున్నది, ఇది చేవెళ్ళ ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్. చెప్పుడైతే గొప్పగా ఉంటుంది. ఈ చేవెళ్ళ ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్లో ఏమన్నారంటే ప్రభుత్వ ప్రొక్యూర్మెంటు మరియు అన్ని కాంట్రాక్ట్లలో ఎస్సీలకు 18%, ఎస్టీలకు 12% రిజర్వేషన్లు కల్పిస్తాం. మరి చేసిందేంది, ఉన్న రిజర్వేషన్ కూడా కొట్టింది. ప్రొక్యూర్మెంట్ అంటే ప్రొక్యూర్మెంటే కదా ఇది. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ప్రొక్యూర్మెంట్, వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ప్రొక్యూర్మెంట్, గురుకుల విద్యాలయాల ప్రొక్యూర్మెంట్ ఆఫ్ క్లాత్ కానీ, షూస్ కానీ, టై కానీ, బెల్ట్ కానీ. ప్రొక్యూర్మెంట్లో మేము రిజర్వేషన్ ఇస్తాము అని చెప్పింది మీరు. ఈ ఒక్క దాంట్లో చెప్పలే, అన్ని టెండర్లలో ఇస్తాం, అన్నిట్లలో ఇస్తాం. కేసీఆర్ గారు వైన్ షాపుల్లో 15% రిజర్వేషన్ ఇచ్చారు, మేము 25% ఇస్తాం, మేము పెంచుతాం అని మీరే కదా చెప్పింది. చేసింది ఏమున్నది? చేసింది ఏంటంటే ఉన్నది ఊడగొట్టిండ్రు. కేసీఆర్ గారు దళిత బిడ్డలకు ఇచ్చిన రక్షణను ఉన్నది ఊడగొట్టి ఆ దళిత బిడ్డల్ని రోడ్డు మీద పడేసింది ఈనాటి కాంగ్రెస్ ప్రభుత్వం. మీ ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ ఏమైంది? కాకెత్తుకపోయిందా? మర్చిపోయినరా? కాపీ పంపించమంటారా? చదువుకుంటారా? డిక్లరేషన్లో చెప్పింది ఏంది, మీరు ఇలా చేస్తున్నది ఏంటి? బీసీలకు 42% అని మోసం, దళితులకు మోసం. ఇలా బీసీలకు ఏమైంది? ఇలా పాపం ఉన్న హ్యాండ్లూమ్ వీవర్స్కు కేసీఆర్ గారు ఇచ్చిన రక్షణ తొలగించి రోడ్డు మీద పడేస్తే వాళ్ళు శరణు శరణు అని హైకోర్టుకు పోవాల్సిన పరిస్థితి. ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఆనాడు కేసీఆర్ గారు ఎవరు అడగలే, కానీ వారు ఎస్సీ ఎస్టీలకు వైన్ షాపుల్లో రిజర్వేషన్ కల్పించారు. 4 రూపాయలు సంపాదించుకోవాలి, వాళ్ళు ఎదగాలి అని చెప్పి. ఆనాడు ఆరోగ్య శాఖ మంత్రిగా డైట్ కాంట్రాక్టుల్లో, శానిటేషన్ కాంట్రాక్టుల్లో కేసీఆర్ గారి ఆదేశాలతో నేను ఎస్సీ ఎస్టీలకు ఆ రోజు రిజర్వేషన్ ఇచ్చాను. నేను ఇరిగేషన్ మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా టెండర్లలో ₹1 కోటి లోపు దాంట్లో ఈఎండి ఉండొద్దు, వీళ్ళకు ఎస్సీ ఎస్టీలకు ఖచ్చితంగా టెండర్లలో కూడా అవకాశం ఇవ్వాలని ఆ రోజు మేము జీవో ఇచ్చాం. మేమేమో రక్షణలు ఇస్తే మీది కపట ప్రేమ, మొసలి కన్నీరు. దళితుల మీద మీది మొసలి కన్నీరు. ఉన్న రక్షణలు తొలగించి దళిత బిడ్డలను, బీసీ బిడ్డలను రోడ్డు మీద వేసిండ్రు. దేనికోసం వేసిండ్రు? కమిషన్. కమిషన్, జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ కమిషన్. సో ఈరోజు మేము అంటున్నది, ఇంత స్పష్టంగా అవినీతి జరిగితే, ఇన్ని ఆధారాలతో మేము రెడీగా ఉంటే చర్చించడానికి ఎందుకు వెనుకకు పోతా ఉన్నారు మీరు? చర్చలో వెనుకకు పోవాల్సిన అవసరం ఏంది అని మేము అడుగుతా ఉన్నాం. ఇందులో మాకు మా బాధ, మా తపన, మా కన్సర్న్ ఒక్కటే, పాపం దళిత బిడ్డలు ఆగమవుతున్నారు, పాపం చేనేత కార్మికుల జీవితాలు ఆగమవుతున్నాయి. ఇన్ఫ్యాక్ట్ కొండా సురేఖ గారు ఈ లెటర్లో ఇంకా చాలా విషయాలు రాశారు. చేనేత కార్మికుల జీవితాలు ఎట్లెట్లా ఈ ప్రభుత్వం ఆగం చేసిందో రాసిండ్రు. వీళ్ళు ఏం రాసిందంటే 7 నెలలుగా టెస్కో సంస్థ చెల్లింపులు అందక సహకార సంఘాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు లోనవుతున్నారు. థ్రిఫ్ట్ ఫండ్ పథకంలో ప్రభుత్వం వాటా చెల్లించక RD2 మొత్తానికి సంబంధించిన పెండింగ్ బకాయిలు వెంటనే విడుదల చేయండి. గతంలో అమల్లో ఉన్న, గతం అంటే బీఆర్ఎస్ హయాంలో అమల్లో ఉన్న 20% నూలు సబ్సిడీని పునరుద్ధరించి చేనేత సహకార సంఘాలను కాపాడుండ్రి. అంటే బీఆర్ఎస్ చేసిన పనిని ఒప్పుకున్నారు, థ్యాంక్స్ చెప్తాం వారికి. ఇట్లా ఇవి బీసీ బిడ్డలు మీరు ఎట్లా రోడ్డు మీద పడేసినారు? ఇది నేను చెప్పలే, నీ మంత్రి, నీ క్యాబినెట్ కొలీగ్ చేనేత బిడ్డే చెప్తుంది. సో అవర్ కన్సర్న్ ఈజ్, నువ్వు కమిషన్లు తిన్నావా, నువ్వు ఏమైనావు, అది ప్రజలు చూస్తారు, దేవుడు చూస్తాడు. కానీ మా బాధ ఏంటంటే 40-50 వేల చేనేత కుటుంబాలు రోడ్డు మీద పడుతున్నాయి. వేలాది మంది దళిత బిడ్డల బతుకులు ఆగమవుతున్నాయి. ఈ కమిషన్కు నువ్వు మరిగినాక వచ్చే సంవత్సరం కూడా ఖతం చేస్తావు కదా. ఇది 10 ఏళ్ల నుంచి వాళ్ళు ఏదో కొంత బాగుపడి మా తెలంగాణలో మేము మంచిగుంటామని చెప్పి వాళ్ళు ఏదో మంచిగా బతుకుతుంటే వాళ్ళ నోళ్ళు కొడుతున్నావు కదా. నెక్స్ట్ టైం కూడా ఖతం చేస్తావు కదా. వాళ్ళ జీవితాలు ఖతమైతాయి కదా. అది మా కన్సర్న్ చేనేత బిడ్డలు, మా కన్సర్న్ దళిత బిడ్డలు. వాళ్ళు ఇలా హైకోర్టుకు పోయి ఎక్కడెక్కడికో తిరిగి దరఖాస్తులు పెట్టి దండం పెట్టి తిరిగి వేసారిపోయింది కదా. ఈరోజు పరిస్థితి ఏం తెలుసా? ఇంత చేసిన రవిలు, నేను ఐఎమ్ ఛాలెంజింగ్ దిస్ గవర్నమెంట్. స్కూల్ స్టార్ట్ అయ్యి 4 రోజులు అవుతుంది, నోట్బుక్లు వచ్చినాయా? ఇప్పటికి నోట్బుక్లు రాలే. అదో పెద్ద కథ చెప్తే నోట్బుక్లల్లా వీళ్ళు అనుకున్న వాళ్ళకు టెండర్ రావాలని వాటర్ మార్క్ నోట్బుక్లకు వాళ్ళు మాత్రమే టెండర్ వేయాలన్నారు. వాటర్ మార్క్ దేనికి వాడతామంటే మన నోట్లకు వాడతాం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కరెన్సీ కోసం వాడుతుంది వాటర్ మార్క్. జ్యుడిషియల్ స్టాంప్ పేపర్స్ కోసం వాటర్ మార్క్ వాడతారు. కానీ వీళ్ళు ఏం చేసిండ్రు, పిల్లలకు దేశంలో కాదు ప్రపంచంలో ఎవరు వాడరు,
వీళ్ళు అనుకున్న వాళ్ళకి టెండర్ రావాలి, 150 కోట్ల కమిషన్ రావాలని, వాటర్ మార్క్ క్వాలిటీ ఉన్న వాళ్ళు మాత్రమే టెండర్లో పాల్గొనాలని పెట్టారు. ఈ దేశంలో 3కో 4కో పంజాబ్లో తప్ప ఎవరికి లేదు. అంటే వాళ్ళకే టెండర్ రావాలి, కమిషన్ కొట్టాలి. దీన్ని ప్రవీణ్ బయట పెడితే, మేం బయట పెడితే, ఇప్పుడు రద్దు చేసి మళ్ళా నిన్న మొన్న ఏయో బయటపడడం దొరికిపోయినామని మళ్ళా దానికి ఇచ్చిండ్రు, ఎస్టీసీకి ఇచ్చిండ్రు, స్టేట్ ట్రేడింగ్ కార్ప్ 135 కోట్ల నుంచి 50 కోట్లకు తగ్గింది. అంటే 85 కోట్లు బీఆర్ఎస్ పోరాటం వల్ల రాష్ట్రానికి మిగిలినాయి. అయితే ఈ ఆలస్యం వల్ల ఇప్పటికి నోట్బుక్ రాలే. స్కూల్ స్టార్ట్ అయినా నెల రోజులైనా కూడా ఇప్పటికి నోట్బుక్లు రాలే. నేను అడుగుతున్నా ముఖ్యమంత్రి, నీ మన్మనికి నోట్బుక్ లేకుండా స్కూల్ దోల్తావా? ఐఏఎస్ అధికారులు మీ మన్మన్లో నోట్బుక్లు లేకుండా స్కూల్కు దోల్తారా? పాపం వీళ్ళు దళిత బిడ్డలు, బీసీ బిడ్డలు, గిరిజన బిడ్డలు, మైనార్టీ బిడ్డలు కనుక నోట్బుక్లు లేకుండా నెల రోజులైనా చదువుకోవాలి. ఏం చదువుకోవాలి? గతంలో చేనేతకు ముందే ఆర్డర్స్ ఇస్తే స్కూళ్ళు స్టార్ట్ అయ్యే నాటికి ఒక జత బట్టలు కుట్టి వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉండే. ఇప్పటికి బట్టనే రాలే, కుట్టుడు ఎక్కడిది? ఇంకా వాడు గుజరాతోడు కమిషన్ ఇచ్చిండో లేదో, మీరు పేమెంట్ ఇచ్చిండ్రో లేదో, వాడు బట్ట ఎప్పుడు ఇస్తాడో, నువ్వు కుడతావెప్పుడో ఇస్తావెప్పుడో. అంటే మీ ఉద్దారకం వల్ల పిల్లల జీవితాలు ఖరాబ్ అవుతున్నాయని మా ఆవేదన. పిల్లల చదువులు ఆగమవుతున్నాయి. అరే నోట్బుక్లు రాకపోయాయి, వాళ్ళకి బట్టలు రాకపోయాయి, షూస్ లేవు, టై లేదు, పండుకుందామంటే కింద బెడ్షీట్ లేదు, కప్పుకుందామంటే షెద్దర్ లేదు, ట్రంక్ బాక్స్ లేదు, ప్లేటు లేదు, గ్లాసు లేదు. మీ తప్పుడు చర్యల వల్ల పిల్లల జీవితాలు ఖరాబ్ అవుతున్నాయి అన్నదే మా కన్సర్న్. దీనికోసం మేము మాట్లాడుతున్నాం. మాకేమున్నది ఇలా? ఇది అడగడం తప్ప? ఇది నేరమా?